గీతా జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటున్నాం. హిందువులకు ప్రత్యేకమైన పవిత్ర గ్రంథం శ్రీమద్ భగవద్గీత. గీతా మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలి నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృతి. గీత అమృత స్నానం సంసారముల నాశనం. ప్రతి దినము చేసే స్నానం వలన దేహముపై పడిన మురికిని శుభ్రపరచుకోవచ్చు. కానీ పవిత్రమైన భగవద్గీత అనే గంగా జలమును స్నానము చేసిన వాడు సంసార మాలిన్యం నుండి సంపూర్ణముగా ముక్తి నొందుచున్నారు అని గీత మహత్యం తెలిసినది. గీత సుగీత కర్తవ్య కిం అన్యా శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభముఖం పద్మ శృత. భగవద్గీత అనేది శ్రీకృష్ణ భగవానుని ముఖ కమలము నుండి వెలువడినది. కావున మానవులకు ఈ ఒక్కదాన్ని పఠించి శ్రవణ మనన స్మరణముల ద్వారా సాధన చేసి చాలును. ఈ యుగముందు మానవులకు లౌకిక ప్రయోజనహరులై ఉండుట వలన వేదవాద్యమును పఠింపలేరు. వారికి గీత గ్రంథ పారాయణమే ముక్తి నొసగును. భారత అమృత సర్వస్వం విష్ణువక్త ద్వినిరుసృతం. గీత గంగోదకం పిత్వా పునర్జన్మ విద్యతే. గంగాజలమును సేవించిన వాడే పునర్జన్మ నుంచి ముక్తిని పొందే చుండొచ్చు. భారతము నుండి ప్రసవించబడిన గీత అమృతము గురించి చెప్పే నేల గంగా నది. విష్ణుపాదము నుండి భగవద్గీత విష్ణు భగవాన్ నోటి నుండి వెలువడినది. అందువలన రెండు ప్రతి మానవుడికి పవిత్రములే. సర్వోపనిషద గావో దోగ్ధ గోపాలనందన పార్థవచ సుధీర్భ దుగ్ధం. గీత అమృత మహత్త శరోపనిషత్తు నుండి సారమైన గోవు భగవద్గీత కాగా గోపాలుడైన భగవానుడు ఆ క్షీరము నుండి పితుకువాడు అనగా ఆ సారమునకు మనకు అందించేవాడు. ఆ భగవద్గీత సంసారం పొంది అర్జునుడు గోవత్సం దూడ కాగా పండితులు భక్తులు పరమభాగవతులు ఆ భగవద్గీత క్షీరముని స్నానం చేయువారుగా ఉన్నారు. అటువంటి అద్భుతమైన మహాత్మ్యము గలదే శ్రీమద్భగవద్గీత. ఈ గీతా జయంతి నాడు శ్రీకృష్ణ భగవానుని స్మరించి గీత పఠం చేద్దాం.